బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీకి సంబంధించిన వ్యక్తి అవునా కాదా? ఇది మనం చెప్పడం కంటే సీరెడ్డి చెప్పడం చాలా బాగుంటది కదా. ఒక్కసారి వినండి. అంటే వీళ్ళంతా ఒకే రకమైన బ్యాచ్. బోరుగడ్డని వ్యతిరేకించింది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. వైఎస్ఆర్సీపీ ఏమని ప్రచారం చేసింది చూడు, ఏమని ప్రచారం చేసింది, అతన్ని మా వైఎస్ఆర్సీపీ నేత అని ప్రచారం చేసింది. ఇదిగో సాక్షి టీవీలో వచ్చిన వీడియో. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. కోటమిరెడ్డి సీదిరెడ్డి గిరిధరెడ్డిలను ప్రశ్నించినందుకు ఏమన్నాడు ఈయన వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఈ న్యూస్ ఎందులో వచ్చింది? సాక్షి టీవీలో వచ్చింది. రాధే రాధే. వైఎస్ఆర్సీపీకి వీర విజయుడు. అలాగే విన్నారుగా, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నాయకుడు అని సీరెడ్డి ఆధారాలతో చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకు చూపిస్తుంది సీరెడ్డి అంటే, సీరెడ్డికి కూడా ఎక్కడో మండుతుంది. ఆమెను కూడా వైసీపీ డిజోన్ చేసుకుంది కదా. వీళ్ళందరినీ వైసీపీ వాడుకుంది, వదిలేసింది. వీళ్ళంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కోసం చొక్కాలు చింపుకున్న బ్యాచ్. జగన్ను చూసుకొని, జగన్ అండ చూసుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాలని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన బ్యాచ్. ఇవాళ ఏమైంది? రియలైజేషన్ వచ్చింది. జగన్ అవసరానికి వాడుకుంటాడు, అవసరం తీరాక వదిలేస్తాడు. ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య. ఇది జగన్ మెంటాలిటీ అనేది విషయం వాళ్ళకి తెలిసి వచ్చింది. నేను పొద్దునుంచి చెప్పేది అదే. వైసీపీ కార్యకర్తలంతా జగన్ కోసం చక్కాలు చింపుకునే వాళ్ళంతా ఆలోచించుకోవాలి. జగన్ మిమ్మల్ని వాడుకుంటాడు, అవసరం తీరాక వదిలేస్తాడు. అసలు కన్న తల్లినే తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్న వ్యక్తి జగన్. సొంత చెల్లినే తన రాజకీయ అవసరాలు తీర్చుకున్నాక పక్కన పెట్టిన వ్యక్తి జగన్. తల్లి చెల్లి కంటే మీరంతా ఎక్కువ. తల్లిని చెల్లినే పక్కన పెట్టినోడు, తన కోసం జైలుకి వెళ్ళిన జైలు మెట్టిని పక్కన పెట్టినోడు మీరెంత అసలు కూరలో కరేపాకలాగా తీసి అవతల పడేస్తాడు. ఇది తెలుసుకోండి. జగన్ కోసం చొక్కాలు చింపుకొని, జగన్ కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కింద కామెంట్స్ పెడతా ఉంటారు. జగన్ అభిమానులు నోటికి వచ్చినట్టు పెడతా ఉంటారు. సరే పోనీ, మేము నవ్వుకొని వదిలేస్తాం. కానీ వాళ్ళని ఏమన్నా జగన్ గుర్తిస్తాడా? వాళ్ళకి ఏమన్నా జగన్ ప్రమోషన్ ఇస్తాడా? అవసరానికి వాళ్ళని వాడుకుంటాడు, తర్వాత వాళ్ళని ఏమీ చూడ్డు. ఇలా బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి అదే, సీరెడ్డి పరిస్థితి అదే, రేపు మీ పరిస్థితి అదే. అందుకనే జగన్ కోసం చొక్కాలు చింపుకునేటప్పుడు, జగన్ కోసం నోటి దూల ప్రదర్శిస్తున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఒకసారి వెనక్కి తిరిగి నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక జీవితం ఉంది అని ఆలోచించుకొని తర్వాత జగన్ కోసం వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకోండి.